జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మావోయిస్టు పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తేలింది. ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఈ మావోయిస్టుల విషయానికి వస్తే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వీళ్ళకు పెద్ద తేడానే లే. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చారనుకోండి, వదిలిపెడతాం మనమా? వేసేస్తారట్టే. అదేవిధంగా ఈ మావోయిస్టులు కూడా దేశానికి చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీతోనూ అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ వీళ్ళు జతగట్టి ఉంటారు. అదేవిధంగా మరొక శత్రు దేశమైనటువంటి చైనాతోనూ చాలా సత్సంబంధాలు కూడా కలిగి ఉంటారు. అర్థమవుతుందా? అంటే మన దేశంలో ఉండి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళే ఈ మావోయిస్టులు. అటువంటి ఈ మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగారులు ప్రారంభించడంతో ఇక ఈ నక్సలైట్లంతా కూడా పిట్టల మారి రాలిపోతున్నారు. పదుల సంఖ్యలో నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోతున్నారు. ఇదే సమయంలో నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోవాలని, జనజీవన శ్రమంతిలో కలవాలని చెప్పి అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా లొంగిపోయేటువంటి నక్సలైట్లకు తామే దగ్గరుండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా ఆయన ప్రమాణం చేశారు. అంతే, ఇక పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా 50 మంది కరుడుగట్టినటువంటి మావోయిస్టులు లొంగిపోవడం విశేషం అన్నమాట. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్లోని ఈ బీజాపూర్ అనేది నక్సలైట్లకు కేంద్ర స్థానం. బస్తర్ రీజియన్ లోనే ఈ బీజాపూర్ అనేది ఉంటుంది. ఈ నక్సలైట్లకు కేంద్ర స్థానం ఏంటంటే బస్తర్లోని బీజాపూర్లో 50 మంది నక్సలైట్లు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టయింది. సరే, ఈ లొంగిపోయినటువంటి 50 మంది నక్సలైట్లు బీజాపూర్ ఎస్పీ అయినటువంటి జితేంద్ర కుమారు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ డిఐజీ అయినటువంటి దేవేంద్ర నేవల్ ఎదుటైతే లొంగిపోయినారు. ఇక లొంగిపోయినటువంటి 50 మంది నక్సలైట్లలో 14 మంది పైన 68 లక్షల రివార్డు ఉన్నదంట. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత అయినటువంటి కరం రవీంద్ర పైన 8 లక్షల రివార్డు ఉంటే, మరొక ఇద్దరు మావోయిస్టు అగ్రనేత అయినటువంటి రాకేష్ అదేవిధంగా రోషనిల్ పైన కూడా చెరుకు 8 లక్షల చొప్పున 16 లక్షల రివార్డు ఉన్నదంట. అంతేకాకుండా ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి బసవరాజ్ కుమార్ బాడీగార్డ్ కూడా ఉన్నాడంట. ఈ బాడీగార్డ్ పేరు సోను హెమ్లా. ఇక ఈ బాడీగార్డ్ ద్వారా నక్సలైట్ల కేంద్ర కమిటీ సభ్యుల ఆచూకీనైతే ఆరాధీనున్నారు. మొత్తంగా ఈ మావోయిస్టుల్లో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులైతే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఈ 18 మంది ఈ కేంద్ర కమిటీ సభ్యులను వచ్చే 3 నెలల సమయంలోనే ఎన్కౌంటర్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం, అందువలన అడవులన్నీ కూడా ఎండిపోతాయి, పచ్చదనం అనేది ఉండదు, నీటి సమస్య కూడా ఉంటుంది. కాబట్టి దాక్కోవడానికి కూడా సరైన ప్రదేశాలు కూడా ఉండవు. దీంతో వచ్చే 3-4 నెలలు మాత్రం మావోయిస్టులకు ఖచ్చితంగా గడ్డు కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు, లేదంటే ఎన్కౌంటర్ అయిపోతారు. దాంట్లో మాత్రం డౌటే లే. ఏదేమైనా కానీ కాదు, నా చిన్నతనంలో ఏంటంటే ఈ నక్సల్స్ అంటే కొంతవరకు సానుభూతి ఉంది. వీళ్ళు పేదవాళ్ళ కోసం పనిచేస్తారు, ప్రభుత్వాలు కనుక పేదవాళ్ళకి మధ్య అయిపోతే ప్రభుత్వమే తిరగబడతారు, ఇట్లంతా కూడా చాలా చాలా రకాలన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా టోటల్గా మన దేశంలో ఉంటానే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అర్థమవుతుంది? అది కూడా మన శత్రు దేశాలతో చేతులు కలిపి. ఎట్లా వీళ్ళను ఎట్లా క్షమించాలో చెప్పండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.